గట్టుపై సరికొత్త అంశం పొలిటికల్ ఎజెండాగా మారుతోంది. అంతా మీరే చేశారంటే అంతా మీరే చేస్తున్నారంటూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నడుస్తున్న డైలాగ్ వార్ ఇంకో టర్న్ తీసుకుంటోంది. బీఆర్ఎస్ హయాంలో అందరి ఫోన్లు ట్యాప్ చేశారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్లతో పాటు సీసీ కెమెరాలను హ్యాకింగ్ చేస్తున్నారని గులాబీ పార్టీ అటాకింగ్ కి దిగుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్, సీసీ కెమెరాల హ్యాకింగ్ ఇష్యూ ఏంటి? హరీష్ కామెంట్స్ వెనుక వాస్తవం ఎంత? మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ రచ్చ, ఇప్పుడు సీసీ కెమెరాల హ్యాక్ అంటూ బీఆర్ఎస్ అటాక్. హరీష్ సీరియస్ ఎలిగేషన్స్ పై పొలిటికల్ హీట్. కోర్టుకెళ్లేందుకు రెడీ అవుతున్న గులాబీ పార్టీ. తెలంగాణలో పాలిటిక్స్ ఎప్పటికప్పుడు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ సెంట్రిక్ గా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ను టార్గెట్ చేయగా అదే అస్త్రంతో రివర్స్ అటాక్ చేస్తోంది కారు పార్టీ. లేటెస్ట్ గా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సీరియస్ కామెంట్స్ సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేయడంతో పాటు తమ నివాసాల దగ్గర ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది. బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ప్రైవేట్ హ్యాకర్లను తెప్పించి బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేస్తూ తమ ఇళ్ల దగ్గర ఉన్న సీసీ కెమెరాలను కూడా హ్యాక్ చేయిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇళ్ల పరిసరాలలో పోలీసులు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టారని హరీష్ రావు అలిగేషన్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విమర్శలకు హ్యాకింగ్ కామెంట్స్ తో కౌంటర్ అటాక్ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. తాము ప్రతిరోజు ఎవరెవరిని కలుస్తున్నామో వివరాలన్నీ అనధికారికంగా ప్రభుత్వం సేకరిస్తోందని హరీష్ రావు చెప్పడం కలకలం రేపుతోంది. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నందుకే తమను లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకింగ్ చేస్తున్నారని అంటున్నారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతామంటూ హరీష్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. సీసీ కెమెరాల హ్యాకింగ్ పూర్తిగా చట్ట విరుద్ధమంటున్న బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హరిస్తోందని, రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనధికారికంగా తమ ఫోన్లను ట్యాప్ చేసి సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు హరీష్ రావు. మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక సదరు అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ఫోన్లు ట్యాప్ చేశారు అని కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు సొంతింటి అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపణలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీరియస్ ఎలిగేషన్స్, సిట్ దర్యాప్తు కొనసాగుతూ ఉండగా హరీష్ కామెంట్స్ తో కొత్త టర్న్ తీసుకున్నట్లయింది. అయితే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు కౌంటర్ గానే హరీష్ సీసీ కెమెరాల హ్యాకింగ్ అంటూ ఎలిగేషన్స్ కు తెర లేపారు అని కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.